హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. యాక్సియం 4 అంతరిక్షంలోకి మరొకసారి అతిపెద్ద ప్రయోగం అయితే ఇందులో స్పెషల్ ఏంటంటే భారతీయ వ్యోమగామి అక్కడికి వెళ్ళడం. ఇప్పటిదాకా కూడా భారతదేశపు మూలాలు ఉన్నవాళ్ళు విదేశాల్లో ఉన్నవాళ్ళు వెళ్ళడం ఒక ఎత్తు అయితే స్వయంగా ఒక భారతీయుడు ప్రస్తుతం భారతదేశానికి సైన్యంలో పనిచేస్తున్న సుభాన్ శుక్లా అందులో వెళ్ళటం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. ఈ ప్రయోగం ఏంటి, దీంతో పాటుగా అంతరిక్షంలో భారతదేశానికి సంబంధించి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ఇస్రో అట్లాగే నాసాలో మాజీ శాస్త్రవేత్త చందు సాంబశివరావు గారు. నమస్తే. ఈ ప్రయోగం వాస్తవంగా అయితే కనుక భారతదేశం అంతా ప్లే చేయాలి. ఇది చాలా తక్కువ కవరేజ్ వచ్చింది. రెండవది, అసలు ఈ ప్రయోగానికి సంబంధించి అంటే ఇస్రోదైతే ఎక్కువ మంది చర్చ జరుగుతుంది. ఈ ప్రయోగం అసలు ఎందుకు చేశారు, సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఇక్కడ చెప్తారు ఇస్రోదైతే. ఇదేంటి అసలు సక్సెస్ ఫెయిల్యూరా, ఏం జరిగింది? ఇవాళ జరిగినటువంటి ఈ మిషన్ లాంచ్ అనేది మన దేశానికి సంబంధించినంత వరకు ఒక హిస్టారిక్ మైల్ స్టోన్గా చూడాలి మనం. ఎందుకంటే మన భారతీయుడు రెండోవాడు 41 సంవత్సరాల తర్వాత మళ్ళీ స్పేస్లోకి వెళ్ళాడు ఇవాళ సుభాన్ శుక్లా. అయితే అప్పుడు రాకేష్ శర్మ వెళ్ళిన పరిస్థితులు ఏంటంటే అసలు స్పేస్లోకి వెళ్ళి మనం కిందకి రాగలిగితే ఎలా ఉంటుంది, అనుభూతి ఎలా ఉంటుంది అని అంతవరకే. కానీ మనకంటూ ప్రత్యేకంగా మిషన్స్ లేవు సాయి గారు, మనకంటూ ప్లాన్ లేదు. కానీ ఇప్పుడు మనకి యాక్చువల్గా మిషన్స్ లైనప్ అయి ఉన్నాయి. గగనయాన్ అంటే మన శాస్త్రవేత్త, మన వ్యోమగాం అనుకోండి, మన వ్యోమనాట్ అనుకోండి, ఐఎస్ఆర్ఓ వాళ్ళు అంటున్నట్టుగా మన మనిషిని మన ఎక్విప్మెంట్లో మనం స్పేస్లోకి పంపించి సేఫ్గా మళ్ళీ తీసుకురావటం, అది స్టేజ్ 1. తర్వాత చంద్రయాన్ 4లో మన వ్యోమగాముల్ని చంద్రుడి మీదకి తీసుకెళ్ళి అక్కడ ల్యాండ్ అయ్యి మళ్ళీ సేఫ్గా తిరిగి తీసుకురావడం. ఈ 2 మిషన్స్ ఆల్రెడీ పార్లమెంట్ మన క్యాబినెట్ అప్రూవ్ చేసింది. కాబట్టి నెక్స్ట్ 2-3-4 ఇయర్స్లో ఈ 2 లైనప్ అవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరి మనకంటూ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లేదు. మన ఆస్ట్రోనాట్స్ యాక్చువల్గా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వరకు వెళ్ళి అక్కడ కొంత పని చేసి మళ్ళీ తిరిగి రావటం అనే ప్రక్రియ కంప్లీట్ లైఫ్ సైకిల్ ఆఫ్ ట్రైనింగ్ని కంప్లీట్ చేస్తాయి. దీనికి ఏం చేశారంటే ముందు గగనయానికి సంబంధించి ఒక 4 ఆస్ట్రోనాట్స్ని సెలెక్ట్ చేసుకున్నాం మనం 2019లో. వాళ్ళల్లో ఒక్కళ్ళని మనం ఈ యాక్సియం 4 అనే మిషన్లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళే ఒక అరేంజ్మెంట్ చేసుకున్నాం. కాబట్టి ఈ మిషన్ ఎవరిది? ఇస్రో, యాక్సియం స్పేస్ అనే కార్పొరేషను, స్పేస్ ఎక్స్ అనే కార్పొరేషను, అమెరికన్ నాసా, ఈఎస్ఏ, పోలాండ్కి సంబంధించిన వాళ్ళ స్పేస్ ఏజెన్సీ, హంగరీకి సంబంధించిన స్పేస్ ఏజెన్సీ, ఇలా మల్టిపుల్ కంట్రీసు, మల్టిపుల్ స్పేస్ ఏజెన్సీసు, మల్టిపుల్ ప్రైవేట్ కార్పొరేషన్స్ కలిపి ఒక కొలాబరేటివ్ మోడల్లో చేసిన ఇంటర్నేషనల్ మిషన్ ఇది. దీంట్లో భాగంగా సుభాన్ శుక్లా గారిని సెలెక్ట్ చేశారు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ పైలట్, మన ఫైటర్ జెట్స్ ఉంటాయి కదా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి, దాంట్లో ఒక 2000 hours ఆఫ్ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి షార్ప్ పైలట్. సో ఆయన్ని ఈ మిషన్కి సెలెక్ట్ చేసుకున్నారు. ఆయనే ఇది సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత గగనయాన్కి కూడా ఆయన ఉంటాడు. హీ బికమ్స్ ద మెయిన్ పర్సన్ ఫర్ గగనయాన్, మనం చేపట్టే గగనయానికి. కాబట్టి ఇవాళ ఈ యాక్సియం 4 లాంచ్ 12:15 ఏదైతే లాంచ్ అయిందో కెనడీ స్పేస్ సెంటర్ నుంచి, ఇది మన పాయింట్ ఆఫ్ వ్యూలో హిస్టారిక్. అలాగే పోలాండ్కి, హంగరీకి కూడా హిస్టారిక్. ఈ 3 ఆస్ట్రోనాట్స్ ప్లస్ ఒక అమెరికన్ వెటరన్ పెగ్గీ విట్సన్ అని చెప్పేసి, డాక్టర్ పెగ్గీ విట్సన్, ఈ 4 కలిపి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్తున్నారు. ఆ 4లో 3 ఫస్ట్ టైం వెళ్తున్నారు. కాబట్టి అలా చూసుకున్నా కానీ ఇట్స్ ఏ ల్యాండ్ మార్క్ మిషన్ అనమాట. ఇవాళ సక్సెస్ఫుల్గా లాంచ్ జరిగింది. ఇప్పుడు దే ఆర్ ఎన్ రూట్. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ 450 kilometers హైట్లో మన ఎర్త్ చుట్టూ తిరుగుతున్నారు. ఒక 27-28 hours పట్టుద్ది వాళ్ళకి మొత్తం. ఇది లాంచ్ టైం నుంచి 12:15 దగ్గర నుంచి ఒక 28 గంటలు అనుకోండి సుమారుగా. ఆ టైంకి వాళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి క్లోజ్ అవుతూ దగ్గర అవుతూ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్తో పాటుగా ప్రయాణం చేస్తూ వీళ్ళిద్దరి మధ్య రిలేటివ్ స్పీడ్ 0 చేసుకుంటూ వాళ్ళకి ఇచ్చిన పోర్టుకి దగ్గరికి వెళ్ళి రేపు సాయంత్రం 4:30-5 ఆ టైంలో డాక్ అవుతారనమాట.
ఆ డాక్ అయిన తర్వాత ఈ నలుగురు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి వెళ్తారు. వీళ్ళతో తీసుకెళ్ళినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఇంకేదన్నా మెటీరియల్ ఉంటే అది కూడా దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఇక అక్కడి నుంచి వాళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఒక 14 రోజుల పాటు వాళ్ళకి ఇచ్చినటువంటి అసైన్మెంట్స్, ఎక్స్పెరిమెంట్స్ చేస్తారన్నమాట. ఇది ఒక ఇండియన్గా, మన ఇండియన్ ఆస్ట్రోనాట్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2019 నుంచి గత 5 సంవత్సరాలుగా ఏదైతే రిగరస్ ట్రైనింగ్ జరిగిందో ఆయన్ని ప్రిపేర్ చేసింది. ఆయనతో పాటుగా మిగతా ముగ్గురిని కూడా ప్రిపేర్ చేసింది మన వాళ్ళని గగనయాన్ కోసం. వీళ్ళు ఎక్కడ ప్రిపేర్ అయ్యారు? కొంత మన ఇండియాలో బెంగళూరులో, కొంత యూరీ గగారిన్ సెంటర్ ఫర్ కాస్మోనాట్ ట్రైనింగ్ అని ఒకటి ఉంది, రష్యన్ది. యూరీ గగారిన్ అంటే ఫస్ట్ మ్యాన్ ఇన్ స్పేస్. అసలు స్పేస్లోకి వెళ్ళిన ఫస్ట్ పర్సన్ ఒక రష్యను, ఆయన పేరు యూరీ గగారిన్. ఆయన పేరుతోటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. అక్కడ వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చారు. మళ్ళీ బెంగళూరు తీసుకెళ్ళి మన ఓన్ ట్రైనింగ్ సెంటర్ ఉంది, అంటే సిమ్యులేషన్ కోసం. 0G అంటే ఎలా ఉంటుంది, మీరు అండర్ వాటర్ హై ప్రెషర్లో ఫ్లోట్ అవటం అంటే ఏంటి, 0Gలో పడుతూ ఫ్లోట్ అవటం అంటే ఏంటి, మీ మీద గురుత్వాకర్షణ శక్తి లేనప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు. అది ఫ్యూ సెకండ్స్, లెస్ దెన్ ఎ మినిటే ఉంటుంది ట్రైనింగ్, అంతకంటే ఎక్కువ రాదు మనకి ఇక్కడ. రేపు వాళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్నప్పుడు కంప్లీట్గా 14 days అదే ఫీలింగ్లో ఉంటారు. సో దానికి ప్రిపేర్ చేయటం అంటే ఫిజికల్గా, సైకలాజికల్గా ఎలా రెస్పాండ్ అవుద్ది వీళ్ళ బాడీస్, దాన్ని తయారు చేసుకోవడం కోసం అన్నమాట. అవన్నీ చేస్తారు. ఇప్పుడు ఈ శుభాంశు శుక్లా వెళ్ళి ఏమి చేస్తాడు అంటే మొత్తం ప్రాసెస్ని తను అబ్జర్వ్ చేస్తున్నాడు. ఈ మిషన్కి ఆయన పైలట్ కూడా, అంటే ఈ హ్యాస్ ఎ స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీ, వెరీ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ. ఈ ఫాల్కన్ అనే రాకెట్ కొంత హైట్కి వెళ్ళిన తర్వాత ఈ డ్రాగన్ని డిప్లాయ్ చేస్తాయి. డ్రాగన్ అంటే మనం అనుకున్నాం కదా, సునీత విలియమ్స్ గారిని తీసుకొచ్చినటువంటి స్పేస్ క్రాఫ్ట్, స్పేస్ ఎక్స్ వాళ్ళు చేసిన స్పేస్ క్రాఫ్ట్ అది. దాంట్లో 7 ఉండొచ్చు, కానీ 4 కాన్ఫిగర్ చేశారు. ఈ నలుగురు ఎవరి పని వాళ్ళు చేయాలి. పెగ్గీ విట్సన్ గారు కమాండర్, అంటే షీఈ్ లైక్ ద బాస్, షీఈ్ లైక్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్, ఈ స్పేస్ క్రాఫ్ట్. ఇద్దరేమో మిషన్కి సంబంధించిన స్పెషలిస్టులు ఉన్నారు, ఈయనేమో పైలట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఆర్బిట్ అవుతున్నప్పుడు ఈ ఆర్బిటల్ మెకానిక్స్, ఆర్బిటల్ ఏదైతే సూత్రాలు ఉంటాయో వీటన్నిటి మీద అవగాహన ఉండి తడబడకుండా డెసిషన్స్ తీసుకుంటూ, గ్రౌండ్ కంట్రోల్స్తో మాట్లాడుకుంటూ, ఐఎస్ఎస్తో మాట్లాడుకుంటూ నావిగేట్ చేయగలిగినటువంటి ఒక షార్ప్ పైలట్గా ఊహించుకోండి. అది ఆయన రెస్పాన్సిబిలిటీ. సో ఈ మొత్తం స్పేస్ క్రాఫ్ట్ని నావిగేట్ చేసుకుంటూ పైలట్ చేయగలగాలి. మనకు విమానాన్ని పైలట్ చేస్తున్నట్టుగా, అది ఈయన రెస్పాన్సిబిలిటీ. రేపు గగనయాన్లో హీ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్, ఈయనే చేయాల్సి వస్తుంది మొత్తం. తర్వాత ఐఎస్ఎస్ దగ్గరికి వెళ్ళి ఐఎస్ఎస్తో డాక్ అవటం ఎలాగో, వీళ్ళు నలుగురికి అదే ట్రైనింగు మరి 4 సంవత్సరాలు జరుగుతుంది. సో అక్కడ డాక్ అవటం అంటే ఏంటి, అక్కడ డాక్ అయిన తర్వాత వీళ్ళు ఐఎస్ఎస్లోకి వెళ్ళిన తర్వాత 0Gలో ఇక వీళ్ళు మనం గతంలో మాట్లాడుకున్నాం సునీత విలియమ్స్ గారి దగ్గర, ఎలా తింటారు వాళ్ళు, మంచినీళ్ళు ఎలా తాగుతారు, దైనందిన కార్యక్రమాలు ఎలా ఉంటాయి, ఎలా పడుకుంటారు, ఎలా నిద్రపోతారు, వీటన్నిటికీ మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వాలి. 90 నిమిషాలకు ఒకసారి భూమి చుట్టూ ఐఎస్ఎస్ తిరుగుతున్నప్పుడు, అంటే ప్రతి 45 నిమిషాలకు ఒకసారి సూర్యోదయమో సూర్యాస్తమయమో మీకు కనపడుతున్నప్పుడు ఎంటైర్ మన బయోలాజికల్ క్లాక్ డిస్టర్బ్ అవుద్ది. ఇలా డిస్టర్బ్ అవుతున్నప్పటికీ మీరు కోపప్ చేయాలి. ఉదాహరణకి ఎవరైనా మనకి యూఎస్ నుంచి ఇక్కడికి వచ్చారనుకోండి సార్, ఏమంటారు వాళ్ళు, జెట్ లాగ్ ఉందండి, మాకు నిద్ర పట్టట్లేదండి, లేదంటే నిద్ర పడుతుందండి, పగలు నిద్ర పడుతుంది, రాత్రి నిద్ర పట్టలేదు అంటారు. ఎందుకని, మనకి యునైటెడ్ స్టేట్స్కి ఒక 11 or 12 hours డిఫరెన్స్ ఉంది కాబట్టి అక్కడ మీరు ఒక వారం, 10 రోజులు, 4 రోజులు ఉన్నారనుకోండి, మీ బాడీ దానికి అడ్జస్ట్ అయిపోద్ది. సో ఇక్కడి నుంచి అటు వెళ్ళినా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన సడన్గా మీకు డే అండ్ నైట్ కన్ఫ్యూజన్లో బాడీ అడ్జస్ట్ కాదు. దానికే మనకు 1 or 2 days పట్టింది. మరి ఇప్పుడు వీళ్ళు సడన్గా ఇప్పుడు ఏం చేస్తున్నారు, వీళ్ళు 45 minutesకి ఒకసారి వాళ్ళకి రాత్రో పగలో అయిపోతుంది. మరి వాళ్ళ బాడీ ఎట్లా అడ్జస్ట్ అవ్వాలి? పైగా వీళ్ళు డాక్ అయిన మరుక్షణం నుంచి వీళ్ళకి ఎక్స్పెరిమెంట్స్ టైమింగ్ ఉంటుంది. సో దే షుడ్ బి అలర్ట్ అండ్ దే షుడ్ స్టార్ట్ డూయింగ్ వర్క్. అంతేగాని నేను 4-5 రోజులు అడ్జస్ట్ అవుతాను అలా ఏం లేదు వీళ్ళకి. సో ఎవ్రీ మినిట్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఆ 14 రోజులు చేస్తారు, 14 రోజుల తర్వాత తిరిగి వస్తారు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు వీళ్ళు వచ్చే ఈ క్రూ డ్రాగను అది ల్యాండ్ మీద ల్యాండ్ అయ్యేది కాదు,
ఇంతకుముందు మన స్పేస్ షటిల్ లాగా ఒక విమానం లాగా రన్వే మీదకి వచ్చి దిగేది కాదు. అది డైరెక్ట్గా తీసుకెళ్ళి నీళ్ళల్లో పడేస్తారు. అంటే పడేటువంటి మరీ ఫాస్ట్గా ఏం పడేయరు, స్లోగానే స్ప్లాష్ అవుతాయి. అలాంటి పరిస్థితుల్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. రేపు ప్రాబబ్లీ మన గగనయాన్లో కూడా మనం అదే చేస్తాం. గగనయాన్లో మనం స్పేస్ షటిల్ లాగా ఏం డిజైన్ చేయం. వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు డిజైన్ అది కూడా ఎక్కడో మన ఏదో ఒక అటు హిందూ మహాసముద్రంలోనో లేదంటే అరేబియల్ మహాసముద్రంలోనో బే ఆఫ్ బెంగాల్లోనో డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ వాళ్ళు ఒక పాయింట్ అనుకుని అక్కడికి వాళ్ళు స్ప్లాష్ అయ్యేలాగా చేస్తారు. ఆ అనుభవం కావాలి. ఇవన్నీ కూడా మా శుభాంశు శుక్లా గారికి ఎవ్రీ సెకండ్ హీఈస్ గోయింగ్ టు లెర్న్ సంథింగ్, హీఈస్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ సంథింగ్. ఆ అనుభవాల్ని గగనయానికి వాడతాడు ఆయన. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ ఫర్ అస్. పెగ్గీ విట్సన్ గారికి అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, బికాజ్ షీ హ్యాస్ డన్ మెనీ ట్రిప్స్ అండ్ ఐఎస్ఎస్లో ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో ఆమెకు ఆల్రెడీ తెలుసు ఆమెకి. సో షీఈస్ రిటైర్డ్ నాసా ఆస్ట్రోనాట్. ఇప్పుడు ఈ యాక్సిమ్ అనే దాంట్లో హ్యూమన్ ఫ్లైట్స్కి సంబంధించి డైరెక్టర్గా ఉన్నారు ఆమె. మోర్ లైక్ షీ ఈజ్ అ మెంటర్ ఫర్ అదర్ ఆస్ట్రోనాట్స్. అక్కడేదో మొక్కలు కూడా పెంచే ప్రయత్నం చేస్తున్నారు ఇక నుంచి, అందులో ఇదే అంటున్నారు, తొలి ట్రైల్ అంటున్నారు. అంటే ఎవెన్చువల్గా మనకి సపోజ్ ఇప్పుడు వెంటనే కాకపోవచ్చు, మీరు మార్స్కి వెళ్ళాలని ట్రై చేస్తారు, లేదంటే ఇంకా డీప్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్స్కి వెళ్ళాలని ట్రై చేస్తారు. మీ ఫ్లైట్ టైమే డేసో మంత్స్ ఇయర్స్ ఉందనుకున్నాను అనుకోండి. అప్పుడు మరి మీరు ఫుడ్ ఎలా? ఇప్పుడంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది మనకు దగ్గరలో ఉంది కాబట్టి ఈ నోత్రప్ గ్రూమాన్ వాళ్ళు చేసిందో లేదంటే రష్యన్స్ ద్వారానో లేదంటే స్పేస్ ఎక్స్ ఈ డ్రాగన్స్ ద్వారానో మీరు వారం రోజులకు ఒకసారి నెల రోజులకు ఒకసారి కార్గో తీసుకెళ్తున్నారు, ఫుడ్ మిగతా సప్లైస్ తీసుకెళ్తున్నారు. ఇంకా అందుకంటే మీరు దూరంగా వెళ్ళిపోయినప్పుడు మీకు ఆ ఫ్లెక్సిబిలిటీ లేదు. అంటే మీరు ఫ్లైట్లో ఉండగానే ఎలాంటి ఫుడ్ని మీరు పెంచుకోవచ్చు, తినొచ్చు. అది కూడా ఇంపార్టెంట్ కదా సస్టైనబిలిటీ కోసం. సో అలాంటివి ఆల్రెడీ చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసేసి ఉంటారు. ఫ్రమ్ ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఏం చేస్తే బాగుంటుంది? మనకి మెంతి కూర అంటారు కదా, మెంతి కూర ఇంపార్టెంట్. మెంతి కూరని అండర్ 0G గురుత్వాకర్షణ లేని పరిస్థితుల్లో మెంతి గింజలు ఎలా పండుతాయి అంటే మొక్క ఎలా మొలుస్తుంది, ఆ మొక్క 1 or 2 daysలో రెడీ అయిపోద్ది, మనం తినడానికి పనికొచ్చేలాగా ఎలా పెరుగుద్ది. అలాగే మూంగ్ దాల్ పెసలు, ఈ పెసల్ని ఎలా పండించాలి, ఇలాంటి సింపుల్ ఫుడ్స్ ఆర్గానిక్ అంటే లీఫీ లేదంటే లెంటిల్స్ ఉన్నటువంటి ఫుడ్స్ మనకు సరిపోద్ది. మనకే కదా ఎవరికైనా సరిపోద్ది ఫర్ దట్ మ్యాటర్. కాకపోతే మన ఇంట్రెస్ట్ మంది. సో అలాంటివి అవి ఒక 2 ఐ థింక్ బయలాజికల్గా ప్లాంట్ బేస్డ్గా ఆ 2 ఎక్స్పెరిమెంట్స్ చేస్తాడు ఆయన. అలాగే మనం ఏమనుకున్నామంటే ఈ 0Gలో గురుత్వాకర్షణ లేని పరిస్థితుల్లో మజిల్ మాస్ తగ్గిపోద్ది అన్నాం, కండరాలు బలహీనపడతాయి అన్నాం. ఈ కండరాలకి మనం బలహీనపడకుండా ప్రోటీన్ సప్లిమెంట్స్ ఇస్తే ఏ మేరకు బలహీనపడతాయి, ఏ మేరకు మనం సస్టైన్ కావచ్చు అనేది కూడా ఒక ఎక్స్పెరిమెంట్ డిజైన్ చేశారు ఈయనకి. అంటే ఎక్సర్సైజ్ చేస్తూ మీరు బలపడటం ఒక పద్ధతి అయితే, సప్లిమెంట్స్ వాడుతూ మీరు దాన్ని మెయింటైన్ చేయగలరా? సో బహుశా ఈయనకి ఈ ఎక్సర్సైజులు చేసే రెజిమెన్ తగ్గించి ఈ సప్లిమెంట్స్ వాడి తన బాడీలో మజిల్ మాస్ ఎలా ఉంది, తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, దానికి సంబంధించిన మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయి, అలా కొన్ని చేయాలి ఈయన. అలాగే స్టెమ్ సెల్ రీసెర్చ్కి సంబంధించినటువంటి అంటే కండరాలు నొప్పులు లేదా ఇంకేదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి స్టెమ్ సెల్ రీసెర్చ్ వాళ్ళు ఏదేదో చేస్తున్నారు. స్పైనల్ కార్డ్కి సంబంధించి, మన స్కెల్టల్ ప్రాబ్లమ్స్కి సంబంధించి వాటిల్లో కొన్నిటిని ఈయన స్టడీ చేస్తాడు. ఎలా చేస్తారు నాకు తెలుసు, నాకు తెలియదు, ఐఎమ్ నాట్ ఏ బయాలజిస్ట్, బట్ అదొక ఎక్స్పెరిమెంట్గా చెప్పారు. ఇలా మొత్తం 7 రకాల ఎక్స్పెరిమెంట్స్. ఇంకొకటి ఐ థింక్ మెటీరియల్ సైన్స్కి సంబంధించింది కూడా ఇచ్చారు ఈయనకి. మెటీరియల్ సైన్స్ అంటే ఏంటంటే రకరకాలు ఇప్పుడు మనం చూస్తున్న మెటీరియల్స్లో మెటల్స్ ఉన్నాయి, ప్లాస్టిక్స్ ఉన్నాయి, తర్వాత అమార్ఫస్ మెటీరియల్స్ అని, క్రిస్టలిన్ మెటీరియల్స్ అని ఇలా విడగొడతాం మేము. అంటే ఒక మోల్టెన్ మెటల్ మీ దగ్గర ఉంటే అది గడ్డ కట్టుకునేటప్పుడు ఎలా గడ్డ కట్టుకుంటుంది, ఇక్కడ ఎలా గడ్డ కట్టుకుంటుంది, అక్కడ ఎలా గడ్డ కట్టుకుంటుంది, అంటే లిక్విడ్ సాలిడ్ అవటం ఎలా, అలాగే సాలిడ్ని లిక్విడ్ చేయాలంటే ఏం చేస్తాము,
దీనికి గ్రావిటీ డెఫినెట్గా పనిచేస్తుంది వీటన్నిటి మీద. ఇప్పుడు గ్రావిటీ లేని సిచ్యువేషన్లో మీరు మాట్లాడుతున్నారు, దాంట్లో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ప్రాబబ్లీ కార్బన్ అని, కార్బన్ పాలిమర్ అని, తర్వాత రకరకాల కంపోజిట్ మెటీరియల్స్ ఉన్నాయి. ఈ కంపోజిట్ మెటీరియల్స్ మీద రేపు మనం గగనయానికి సంబంధించి లేదంటే ఫ్యూచర్ స్పేస్ క్రాఫ్ట్స్కి సంబంధించి మనం ఏదో మెటీరియల్స్ వాడామనుకోండి, అవి సస్టైన్డ్గా కోల్డ్ టెంపరేచర్స్ లాంగర్ డ్యూరేషన్ ఉండాల్సి వస్తుంది అనుకోండి, అవి 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 పాడైపోకూడదు కదా. అంటే మీకు గ్రావిటీ ఉండదు, లో టెంపరేచర్స్ ఉంటాయి. ఈ రెండింటినీ సిమ్యులేట్ చేయటం అనేది మీరు ఐఎస్ఎస్లో చాలా ఈజీ. గ్రౌండ్ మీద కంటే గ్రౌండ్ మీద అంటే డ్రాప్ చేస్తూ ఉండాలి. మీరు ప్రతి ఒక 100 మీటర్స్ టవర్ కట్టి అక్కడ నుంచి డ్రాప్ చేస్తే అది ఫ్రీగా పడిపోతూ ఉంటే ఆ పడిపోతున్నంతసేపు దాని మీద జీరో ఉంటుంది, గురుత్వాకర్షణ ఉండదు. కానీ టైం సరిపోదు మీకు. అది ఫ్యూ సెకండ్స్ లేదా 10 సెకండ్స్ 20 సెకండ్స్, మీరు ఎవ్రీ సెకండ్ కావాలంటే మీరు ఇంకా హైట్ పెంచుకుంటూ వెళ్ళాలి, టవర్ హైట్. అది చాలా కష్టం. ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ శుక్లా గారికి ఇచ్చారు. ఐ థింక్ మొత్తం 7 ఎక్స్పెరిమెంట్స్ ఈజ్ గోయింగ్ టు స్టడీ. అపార్ట్ ఫ్రమ్ లివింగ్ కండిషన్స్ని స్టడీ చేయటం, హార్డ్వేర్ని స్టడీ చేయటం, అసలు మామూలుగా ఈ ఐఎస్ఎస్ ఎలా ఫంక్షన్ చేస్తుందో అర్థం చేసుకోవటం, దాంట్లో ఉన్న సబ్ సిస్టమ్స్ లైక్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్, ఎయిర్ జనరేషను, ఆక్సిజన్ జనరేషను, వాటర్ రీసైక్లింగు, వేస్ట్ రీసైక్లింగు. మనం అనుకున్నాం కదా ఐఎస్ఎస్లో మీ యూరిన్ కూడా దే విల్ రీసైకిల్ అండ్ యూజ్ ఇట్ ఎయిదర్ ఫర్ ఆక్సిజన్ జనరేషన్ ఆర్ ఫర్ డ్రింకింగ్. ఈ సిస్టమ్స్ ఎలా వాళ్ళు అక్కడ ఏర్పాటు చేశారు, ఎలా పనిచేస్తున్నాయి అన్నది ఫస్ట్ హ్యాండ్ వీ నీడ్ టు లెర్న్, వీ నీడ్ టు సీ అండ్ వీ నీడ్ టు ఎక్స్పీరియన్స్. గ్రౌండ్ మీద సిమ్యులేట్ చేస్తారు, బట్ గ్రౌండ్ మీద సిమ్యులేట్ చేయటం వేరు, మీరు యాక్చువల్గా ఐఎస్ఎస్లో ఉండి ఆ అనుభూతి చెందటం వేరు. కాబట్టి ఐ థింక్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ గగనయాన్. గగనయాన్ కంటే కూడా చంద్రయాన్ టైంకి వచ్చేసరికి మనకు అది మల్టిపుల్ డేస్ తీసుకునే మిషన్ అవుతుంది కాబట్టి అది డెఫినెట్గా దట్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు మామూలుగా మనకి భూమి మీద ఏం చెప్తా అంటే ఒక చెట్టు మొలవాలంటే దీనికి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, ఆక్సిజన్ మనకు అందిస్తుంది, మట్టి ఉంటుంది, మట్టిలో ఇది పెట్టినప్పుడు అవి నిదానంగా పెరుగుతుంది అనుకుంటా. అట్లాంటి సహజ ప్రక్రియ అక్కడ ఏముండదు కదా. మరి అట్లాంటప్పుడు ఈ విత్తనాలు తీసుకెళ్ళి ఎట్లా చెట్టును పెంచిస్తారు? ఒకటి ఒక గింజ ఉందనుకోండి సాయి గారు, అంటే నేను బయాలజిస్ట్ని కాదు, మళ్ళీ దట్స్ ఎ డిస్క్లైమర్. ఇప్పుడు అక్కడ బయాలజీ వాళ్ళు మనం తిట్టకూడదు. ఒక గింజ ఉందనుకోండి, గింజకు పైన ఏముంటుంది, పొట్టని ఉంటుంది కదా. అంటే లోపల ఒకటి ఉంది, యాక్చువల్ సీడ్ లోపల ఉంది, దానికి ప్రొటెక్టివ్గా ఒక కవర్ ఉంది. ఈ కవర్కి మీరు చిన్న సూది బెజ్జం లాంటిది పెట్టినా కానీ అది మొలవదు. అంటే ఈ కవర్ అనేది జర్మినేషన్కి ఏదో జరగటానికి ఇది కారణం. కాబట్టి కవర్ ఉన్నటువంటి గింజ దాన్ని మనం తడి చేసినప్పుడు దాన్ని మీరేమి చేయకపోయినా కానీ మొలక వస్తుంది. ఈ మొలక పెరిగి మొక్క అవటానికో చెట్టు అవటానికో మీకు సపోర్ట్ కావాలి, అప్పుడు సాయిల్ మీకు అవసరం అవుతుంది. సపోజ్ అంత సాయిల్ అవసరం లేని స్టేజ్లో మాట్లాడదాం మనం, మెంతి కూర లేదంటే మన కొరియాండర్, ధనియా లాంటివి, ఇలా చిన్న చిన్న ప్లాంట్స్ ఆలోచిద్దాం. దాన్ని మీరు నీళ్ళల్లో నానబెట్టినప్పుడు మొక్క వస్తుంది కదా, దాన్ని మీరు ఒక వెట్ క్లాత్ మీద వెట్ దాని మీద పెడితే స్ప్రౌట్స్ వస్తున్నాయి కదా. మన పెసలు నానబెట్టుకుంటే ఇప్పుడు అది అందరూ తింటున్నారు కూడా, అది నానబెట్టుకుంటే దానికి ఇంత పొడవున వేరు లాంటిది వస్తుంది, ఆ గింజ స్ప్లిట్ అవుద్ది, ఆకు కనపడుద్ది. అప్పుడు దాకా మీకు సాయిల్తో ఏం అవసరం లేదు. ఇదంతా జరిగిన తర్వాత నిజంగా సాయిల్ సపోర్ట్ ఉందనుకోండి, ఆ సపోర్ట్ తోటి ఇంకొద్దిగా పెరుగుద్ది. సాయిల్ అనేది సపోర్ట్ కోసమే కానీ నిజంగా ఏం చేయదు అది ఈ స్టేజ్లో. ఎప్పుడు చేస్తుంది, ఇంకొద్దిగా మొక్క పెరిగిన తర్వాత దానికి కావలసినటువంటి ఒకటి ఫిజికల్ సపోర్టు, రెండు మేబీ వాటర్ కూడా ఆ హ్యూమిడిటీని కూడా కింద నుంచి వేర్ల ద్వారా సక్ చేసుకోగలగడానికి. ఇంకా పెద్ద పెద్ద మొక్కలు అయితే ఇంకేదన్నా మినరల్స్ను కూడా దాని నుంచి సక్ చేసుకోవడానికి, పీల్చుకోవడానికి. ఇక్కడ అసలు పెద్ద క్వశ్చన్ ఏంటంటే, మనకి కనపడే మొక్కల్లో చాలా మొక్కలు రాళ్లల్లో బతుకుతున్నాయా? పెద్ద పెద్ద మర్రి చెట్లు మనకి ఇంటి మీద ఎక్కడో పోతుంది, ఆ ఇల్లంతా గొల్లగొల్ల అయిపోద్ది. బేసిక్గా ఆ ఇళ్ళ రాళ్ల మధ్యలోనే ఉంటాయి. కొండ ప్రాంతాల్లో కూడా మనం పెద్ద పెద్ద కొండలు, పెద్ద పెద్ద బండలు, సన్నగా వేర్లు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటే దానికి నిజంగా ఎక్కడ సాయిల్ దొరుకుద్దో కూడా మనకు తెలియదు.
కాబట్టి రూట్ స్ట్రక్చర్ అనేది మోస్ట్లీ ఫర్ స్టెబిలైజేషనే, కానీ నిజంగా సర్వైవల్ కాదు అది. దానికి నిజంగా మీరు మినరల్స్, ఎరువులు అది ఇది వేయకపోయినా కానీ ఇట్ నోస్ హౌ టు సర్వైవ్. ఎక్కువగా జరుగుతుంది పైనే, ఆకుల్లోనే జరుగుతుంది, స్టెమ్స్లోనే జరుగుతుంది. ఆకుల్లో ఏం జరుగుతుంది, సూర్యరశ్మి ఆకు మీద పడినప్పుడు దీంట్లో ఆ ఫోటోసింథసిస్ అనే ఫోటోసింథసిస్ అనే ప్రక్రియ ద్వారా అది కార్బోహైడ్రేట్స్ తయారు చేసుకుంటుంది. అది తీసుకెళ్ళి రూట్స్లోనో, బంగాళదుంపలాగా, వేరుశనగకాయలాగా, లేదంటే ఇంకేదైనా ఫ్రూట్స్లోనో, లేదా కాండంలోనో, లేదా ఆకుల్లోనో అది సేవ్ చేసుకుంటుంది ఫర్ ఎ లేటర్ టైం. దాన్ని బట్టి అది ఏ ఆకు ఎలా స్టోర్ చేసుకుంటుంది, అది మనకు ఉపయోగపడేది అయితే మనం వెజిటబుల్స్, ఫ్రూట్స్ అని వాడుకుంటున్నాం, మనకు ఉపయోగపడేది అయితే అలా మొక్కలు ఉంటున్నాయి. ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే, మీరు మెంతి గింజలు తీసుకెళ్ళారు, మీకు ఇక్కడ ఇంపార్టెంట్ ప్రక్రియ జర్మినేషన్. అసలు ఈ గింజ మొలుసుదా, ఓకే, మొలకెత్తిన తర్వాత మనకి 1 or 2 daysలో మనకు కనపడేంత షేప్కి వస్తుంది. అది ఒక వారం రోజుల్లో ఆకులు మనం తినడానికి పనికొచ్చే సైజుకి వచ్చేస్తాయి. కొరియాండర్ కూడా అంతే, పెసలు కూడా అంతే. సో ఆ షేప్ వరకు రావడం కోసం ఇక్కడ సాయిలు అనే దానికంటే ఒక మాయిస్ట్ బేస్ కావాలి, దానికి ఎంతో కొంత సూర్యరశ్మి కావాలి. ఈ రెండు మిమిక్ చేయొచ్చు కదా మనం, ఈ రెండు మిమిక్ చేస్తాం. మీకు కార్బన్ డైఆక్సైడే కావాలనుకోండి, కార్బన్ డైఆక్సైడ్ కూడా జనరేట్ చేస్తారు కదా, ఉంటుంది కదా మనకి ఈ సిస్టంలో ఉన్నట్టుగానే. ఐఎస్ఎస్లో ఇంత కార్బన్ డైఆక్సైడ్ లేకపోయినా ఒకవేళ కార్బన్ డైఆక్సైడ్తో ఏమవుద్దని వాళ్ళు ఎక్స్పెరిమెంట్ అనుకుంటే డెఫినెట్గా దట్ ఆల్సో దే కెన్ యూస్. అంటే చిన్న కంటైనర్స్లో అండర్ సిమ్యులేటెడ్ కండిషన్స్ వీళ్ళు చేస్తుంది ఒకే ఒక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ మనం చేసిన దానికి అక్కడ మనం చేసిన దానికి జీ లేదు, గురుత్వాకర్షణ శక్తి లేదు. ఇప్పుడు ఏమవుద్ది, ఇక్కడ మనకు కనపడే చెట్లు మొక్కలన్నీ కూడా కొద్దిగా హైట్ రాగానే ఆకులన్నీ కింద వైపుకు వాలిపోయినట్టు ఉంటాయి. గురుత్వాకర్షణ అది లాగుతుంది కాబట్టి అవి వాలిపోతాయి. ఈ గురుత్వాకర్షణ కట్ చేశారనుకోండి, మరి ఎన్ని పైకి చూస్తాయా, ఆకులన్నీ పైకి చూస్తాయా, కాయలన్నీ పైకి చూస్తాయా, మన సొరకాయలు బీరకాయలన్నీ కిందకి వేలాడుతున్నాయి కదా. జీ తీసేశారనుకోండి మీరు, మిగతా అన్నీ ఉన్నాయి, జీ లేదు, అప్పుడు ఏమవుతాయి, అన్నీ పైకే చూడాలి కదా. ఇలాంటివి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది, జస్ట్ ఫర్ క్యూరియాసిటీ. రెండోది ఏంటంటే, మనం అలాంటి మొక్కలు చెట్లు మాట్లాడట్లేదు, జర్మినేషన్ ప్రక్రియ మాట్లాడుతున్నాం. జర్మినేషన్ ప్రక్రియ వల్ల ఏంటంటే, మీకు గింజగా కాకుండా గింజలు తిని మనం బతకలేమో అనుకోవచ్చు. మీరు ఎటు గింజలు తీసుకెళ్తున్నాం కదా, ఆ గింజలు తినొచ్చు కదా అనుకోవచ్చు. మనం తినే గింజని గింజగా తింటున్నాం, సో ప్రోటీన్ రావచ్చు మీకు ఆ లెంటిల్లో. కానీ ఈ గింజ మొలకెత్తి చిన్న మొక్క అయ్యి ధనియా మొక్క అయినప్పుడు అది నాట్ ఓన్లీ దాంట్లో ప్రోటీన్ అనే సెన్స్ కంటే మిగతా మినరల్స్, మిగతా వ్యవహారం ఎక్కువ నడుస్తుంది కదా, దానికోసం. రైట్. సో ఈ మూంగు దాల్ని రిప్రొడ్యూస్ చేయటం అనేది ఐ థింక్ లాంగ్ టర్మ్లో మనకి సస్టైనబుల్గా ఈ స్పేస్ షిప్స్లోనే ఫుడ్ పెంచుకునే విధంగా. ఫుడ్ పెంచుకోవడం అంటే మళ్ళీ మీరు ఈ పెసలు, మళ్ళీ పెసర మొక్క అయ్యి పెసరకాయలు కాసి అవి ఎండిపోయి మళ్ళీ వాటిని పండించడం, అంత సైకిల్ మనం మాట్లాడవసరం లేదు. ఒక గింజని ఒక మొక్క చేసుకుని దాన్ని తింటే ఎలా ఉంటుంది, ఉట్టి మొక్కల్ని. రైట్. ఆ సెన్స్లో వాళ్ళు ఐ థింక్ దట్స్ హౌ ద ఎక్స్పెరిమెంట్స్ ఆర్ డిజైన్డ్. రైట్. ఇప్పుడు ఈ గగన్యాన్ అనేటటువంటిది అంటే ఇది శుభాన్ శుక్లా అక్కడికి వెళ్తాడు రేపు పొద్దున. గగన్యాన్ ఫైనల్ లక్ష్యం ఏంటి అసలు, గగన్యాన్ కానీ చంద్రయాన్ కానీ? మనం చంద్రుడి మీదకి వెళ్ళాలని ట్రై చేస్తున్నాం. ఎందుకు వెళ్ళాలి అంటే, చంద్రుడి మీద అసలు ఏముంది, చంద్రుడి మీద మనం దక్షిణ ధ్రువం దగ్గరికి వెళ్ళాం. దక్షిణ ధ్రువం వైపున మనకి కనపడని చంద్రుడికి దక్షిణ వైపున దిగాం. మనకి కనపడని చంద్రుడు అంటే ఎవరు, చందమామ మనకి భూమి మీద ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఒకే ఫేస్ కనపడుద్ది, దాని అటుపక్క ఫేస్ కనపడదు. అటుపక్క ఫేస్ మీద సన్ పడదా, అది ఉండదా అంటే ఉంటుంది, దాని మీద కూడా సన్ పడుద్ది, అదేమి చీకటగా ఏమి ఉండదు. డార్క్ సైడ్ ఆఫ్ ద మూన్ అని కొన్ని అలా అంటారు, మనకి కనపడదు కాబట్టి అంటారు. సో అటుపక్కన దక్షిణ ధ్రువం వైపున ఒక ప్రెజంప్షన్ ఏంటంటే, దాంట్లో వాటర్ సోర్స్ ఉందేమో అని. ఒకవేళ వాటర్ ఉందనుకోండి, ఇప్పుడు మనం ఇక్కడి నుంచి చంద్రుడి వరకు దగ్గరికి వెళ్ళి ఒక స్టేజ్లో, అక్కడి నుంచి బయలుదేరి ఇంకొద్దిగా దూరం వెళ్ళటానికి
మనం దాన్ని స్టేషన్గా వాడుకున్నాం అనుకోండి, ఇది రీఫ్యూలింగ్ స్టేషన్ అనుకోండి, రీలాంచింగ్ స్టేషన్ అనుకోండి, లేదా అక్కడే మనం కాలనీ ఏర్పాటు చేసుకుని అక్కడ కొంత మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టి అక్కడ నుంచి బయలుదేరి నెక్స్ట్ గ్రహం దగ్గరికి వెళ్ళాలి అనుకున్నారనుకోండి. సో చంద్రుడు అనేది మనకి దగ్గరలో ఉన్నటువంటి ఒక సెలెస్టియల్ బాడీ, మనం ప్లే చేయడానికి అందుబాటులో ఉన్న బాడీ. అక్కడికి మనం వెళ్ళగలిగితే అక్కడి నుంచి మనం వేరే చోటకి వెళ్ళటం ఈజీ. రైట్ అనేది డీప్ స్పేస్. మీరు అటు మార్స్ దాకా వెళ్ళొద్దాం, ఇంకా దూరంగా ఉన్న గ్రహాల దగ్గరికి వెళ్దాం, అసలు లేదు సోలార్ సిస్టమ్ను వదిలేసి ఇంకా బయట సిస్టమ్స్ దగ్గరికి వెళ్ళిపోదాం అని అనుకున్నప్పుడు డైరెక్ట్గా భూమి మీద బయలుదేరి మీ ప్రయాణం అంతా సింగిల్ షాట్లో విజువలైజ్ చేసుకోవడానికి భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి మీకు ప్రతిబంధకం అవుతుంది. మీరు ఎక్కువ లిఫ్ట్ చేయలేరు. ఇవాళ ఈ ఫాల్కన్ 9 అంత పెద్ద రాకెట్, ఎంత దాదాపుగా 70 మీటర్ల హైట్ ఉంటుంది, 3.7 మీటర్లు డయామీటర్ ఉంటుంది, మన రూమ్ కంటే పెద్దగా ఉంటుంది. దీనికి 9 ఇంజిన్లు ఉన్నాయి. ఇంత శక్తి పెట్టుకుని ఇది చివరికి ఎంత తీసుకెళ్ళగలుగుతుంది? మొత్తం 22 టన్స్ పేలోడ్ అంతే దీని మ్యాక్సిమం కెపాసిటీ ఇప్పుడున్న కాన్ఫిగరేషన్లో. అంటే 22 టన్స్ని మీరు 450 దగ్గరకు చేర్చాలంటే మీరు ఇక్కడ 540 టన్నులతో బయలుదేరాల్సి వస్తుంది. అలా కాకుండా మీరు ఒక 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 50 మందినో 100 మందినో తీసుకుని మనం బయలుదేరదాం అన్నాం అనుకోండి, అప్పుడు దీని సైజు, దీనికి కావాల్సినటువంటి పవరు ఇవన్నీ కూడా ఎక్స్పోనెన్షియల్గా పెరిగిపోతున్నాయి కదా. అది ప్రాక్టికల్ కాదు కదా. సో మీరు దానికి ఏం చేస్తారు? మూన్ను వాడుకుంటారు. మూన్ దాకా వెళ్ళి మూన్ వరకు షటిల్ సర్వీస్ చేసుకుని మూన్ దగ్గర నుంచి ఇంకా మిగతా చోటకి మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే సాయి గారు ఇక్కడ క్రిటిసిజం ఉంది. చాలామంది ఏమంటారంటే ఇవన్నీ మనకి ఎందుకు అంటారు. అన్న వస్త్రాలు లేనప్పుడు ఎంత డబ్బులు ఖర్చు చేసి ఈ స్పేస్ ప్రోగ్రామ్స్, 450 కిలోమీటర్ల హైట్లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషను, ఇవన్నీ మనకు అవసరమా? ఏదో రిచ్ కంట్రీసు, అమెరికా లాంటి వాళ్ళు ఏదో చేస్తారు కానీ ఇండియా లాంటి వాటికి అవసరమా? సపోజ్ మనం చేయగలిగిన పనుల వరకే మనం ఊహించుకుంటూ అంతవరకే చేస్తున్నాం అనుకోండి, టెక్నాలజీ విల్ నాట్ జంప్. టెక్నాలజీ ఈ పరిధిలోనే ఉంటుంది. మీకు ఎప్పుడు కూడా టెక్నాలజిస్ట్కి, సైంటిస్ట్కి మీరు అది వీలు కాదేమో అన్నంత దూరంగా గోల్ ఉండాలి. అది కుదరదేమో అనే చోట మీరు గోల్ పెట్టుకోవాలి. ఎందుకని? దాన్ని ఎలా సాధించాలో వీళ్ళు రకరకాలుగా ప్రయత్నాలు చేయటం ద్వారా మన హ్యూమన్ థింకింగ్ని, క్యాలిబర్ని ఎక్స్టెండ్ చేసుకుంటాం. మనం అక్కడ దాకా వెళ్ళలేంలే, ఇక్కడ కూర్చుందాంలే అనుకున్నప్పుడు ఇంకా అక్కడే కూర్చుంటారు. నిజంగా హ్యూమన్ రేసు ఫర్ ఆల్మోస్ట్ మనకు తెలిసిన ఒక 100 సంవత్సరాలు వదిలేస్తే అప్పటిదాకా కుడియడంగా అలాగే ఉంది. కానీ ఒక్క 100 సంవత్సరాల్లో మీరు ఎన్ని కొత్త కొత్త పనులు చేశారో చూడండి. ఇది మంచిగా చేయడం వేరే ఆర్గ్యుమెంట్, బట్ యూ హ్యావ్ డన్ సో మెనీ థింగ్స్. కమ్యూనికేషన్స్ విషయంలో, ట్రాన్స్పోర్ట్ విషయంలో మీరు స్టీమ్ ఇంజిన్ దగ్గర నుంచి ఇవాళ సూపర్సానిక్ ఫ్లైట్స్ దాకా వచ్చేసారు. కరెక్ట్. అలాగే ఈ బుల్లెట్ ట్రైన్స్ దాకా వచ్చేసారు. ఇవన్నీ హైపర్ లూప్స్ అంటున్నారు. హైపర్సానిక్ అంటే ఏంటంటే 10-15 టైమ్స్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ సౌండ్. ఇంకా సూపర్సానిక్ల కంటే ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. అంత ఫాస్ట్గా ఏం అవసరం మీకంటే అవి చేస్తూ చేస్తూ మనం లాట్ ఆఫ్ టెక్నాలజీని డెవలప్ చేశాం కాబట్టి అవి మిగతా అంశాల్లో పనికి వస్తున్నాయి. ఉదాహరణకి మ్యాగ్నెట్ అంటే మనకు తెలుసు. మ్యాగ్నెట్ అంటే బహుశా 1000 years నుంచి, thousands of years నుంచి తెలుసు మనకి. కానీ ఈ మ్యాగ్నెట్ని మీరు ఫిజికల్ మ్యాగ్నెట్ కాకుండా ఒక మెటీరియల్ని సూపర్ కూల్ చేయటం ద్వారా కూడా ఈ ఎఫెక్ట్ని మీరు ఎప్పుడైతే సాధించవచ్చో తెలుసుకున్నారో దాన్ని ఏం చేస్తున్నాం? ఇప్పుడు మనం ఎంఆర్ఐ మెషిన్స్లో వాడుతున్నాం. మన బోన్స్కి ఏదో అయింది, మజిల్స్కి ఏదో అయింది, హెడ్లో ఏదైంది, క్యాట్ మెషిన్స్, ఎంఆర్ఐ మెషిన్స్, ఇవన్నిటిని ఆ సూపర్ కూల్డ్ క్రయోజెనిక్ టెక్నాలజీస్ని అర్థం చేసుకోవటం ద్వారా మనం చేయగలుగుతున్నాం. అది ఈ రాకెట్స్కి అవసరమైంది కాబట్టి ముందు అది డెవలప్ చేసాం. దాని బై ప్రోడక్ట్గా మీకు ఇవాళ ఎంఆర్ఐ మెషిన్స్ వచ్చినాయి. రైట్ రైట్. కాబట్టి ఇప్పుడు ఎయిర్ని ఎందుకురా మనం కంప్రెస్ చేయటం, ఎందుకు కూల్ చేయటం, ఎందుకు అంత సబ్ జీరో టెంపరేచర్స్కి తీసుకురావటం అంటే ఒకప్పుడు అది ఇటోపిక్గా ఉంది. దీని అవసరం మనకేముందని ఉంది. ఉదాహరణకి ఇవాళ ఫాల్కన్లో మీరు ఏం వాడుతున్నారు? కిరోసిన్ వాడుతున్నారు. అది రియల్గా కిరోసినే.
కొద్దిగా హై క్వాలిటీ కిరోసిన్ అనుకోండి, అది ఫ్యూయల్. దాన్ని కాల్చడానికి ఉపయోగించే ఆక్సిడైజర్ ఒకటి కావాలి, లిక్విడ్ ఆక్సిజన్ని వాడుతున్నారు. ఇది లిక్విడ్గానే ఉంది. ఆక్సిజన్, ఈ రూమ్ అంతా ఆక్సిజన్ ఉందనుకుంటే మనం దాన్ని మీరు బాగా కంప్రెస్ చేసి దాన్ని 183 డిగ్రీలు మైనస్ సైడ్, ఇది 0 అనుకోండి, పైకి వెళ్తే హాట్ అనుకోండి, 0 కంటే కిందకు వస్తే ఇంకా కోల్డ్ అనుకోండి. మీరు 183 డిగ్రీలు దాన్ని ఇంకా చల్లబరిస్తే అది లిక్విడ్ అవుద్ది. ఓకే, ఆక్సిజన్. అంటే ఈ రూమ్లో ఉన్నంత ఆక్సిజన్ని మీరు చిన్న క్యాప్సూల్లోకి పెట్టేయచ్చు. ఓకే, ఇంత ఆక్సిజన్ ఉంది ఇప్పుడు మీ దగ్గర. సో ఈ టెక్నాలజీని మీరు ఎప్పుడైతే డెవలప్ చేశారో, ఇవాళ ఫాల్కన్కి ఏం చేస్తున్నారు మీరు, లిక్విడ్ కిరోసిన్, ఒక ప్రొపలెంట్, ఒక ఫ్యూయల్ వాడుతున్నారు, ఈ ఆక్సిడైజర్ని వాడుతున్నారు. ఈ రెండింటిని కలిపి కాలుస్తున్నారు. కాల్చినప్పుడు ఏమవుతుంది, ఇది గ్యాసెస్ అవ్వాలి కదా. మీరు ఎంత పెద్ద రూమ్లోది మీరు ఇంత క్యాప్సూల్లోకి తీసుకొచ్చారు కదా, అది ప్లస్ ఇది కాలితే ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది కదా. ఇంత ఎక్స్పాండ్ అయింది ఒక చిన్న నాజిల్లో కూడా పంపారనుకోండి మీరు, ఇంకా వెనక తన్నేస్తుంది అనమాట. సో ఇంత పెద్ద రాకెట్ని లిఫ్ట్ చేయడానికి ఏం చేస్తున్నారు మీరు, ఒక 9 ఇంజిన్స్ని ఏర్పాటు చేసుకున్నారు. 9 చోట్ల కిరోసిన్ని, లిక్విడ్ ఆక్సిజన్ని కలిపి మండిస్తున్నారు. ఆ వచ్చిన గ్యాసెస్ని టర్బైన్స్ ద్వారా హై స్పీడ్లో ఈ నాజిల్ ద్వారా కిందకి నెడుతున్నారు. మీకు ఎంత శక్తి వస్తుంది, 20 టన్నుల్ని 450 కిలోమీటర్ల వరకు తీసుకెళ్ళగలిగిన శక్తి వస్తుంది. అదే ప్రిన్సిపల్స్ ఎంఆర్ఐ మిషన్లో కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు పొగ లేదు, మంట లేదు, వేడి లేదు. కూలింగ్, హౌ టు కూల్, క్రయోజెనిక్ అంటే 150 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఇంకా కిందకి వెళ్ళడం. మనం 0 దగ్గరే నీళ్లు గడ్డగట్టుకుంటుంది అంటాం. 0 దగ్గర దానికంటే కిందకి వెళ్తే ఇంకా 183 దగ్గరికి వెళ్ళేసరికి మన చుట్టూ ఉన్న ఆక్సిజన్ కూడా లిక్విడ్ అయిపోయింది. ఈ లిక్విడ్ని మీరు క్యాచ్ చేయటం, హోల్డ్ చేయటం ఈజీ అనమాట. ఇప్పుడు అందుకని మీరు ఇవాళ ఫాల్కన్ చూస్తే, ఫాల్కన్లో ఎప్పుడైతే మీరు లిక్విడ్ ఆక్సిజన్ని పంప్ చేశారో, లాస్ట్ హాఫ్ అన్ అవర్లో జరుగుతుంది అది. మొత్తం ఆ స్ట్రక్చర్ అంతా ఎంత కూల్ అయిపోయిందంటే, అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి మాయిశ్చర్ అంతా దీని దగ్గరకు వచ్చేసి అది గడ్డగట్టుకోవటం, అది క్లౌడ్ లాగా ఏర్పడటం, అది పొగలాగా మనకు కనపడటం జరుగుతుంది. అది యాక్చువల్గా ఏమి కాల్టలు అక్కడ, దాని చుట్టూ ఉన్న మాయిశ్చర్ ఈ చలికి వచ్చేసి దీనికి ఇక్కడ గడ్డగట్టుకుంటుంది. అందుకని ఫాల్కన్ బయలుదేరగానే మీకు ఏదేదో జారి కింద పడిపోతున్నట్టు ఉంటుంది. అదంతా కూడా మాయిశ్చర్ ఫ్రమ్ ఎయిర్. ఫైనల్గా ఈ ప్రయోగానికి సంబంధించినటువంటిది ఎప్పటికప్పుడు ఇంటిమేట్ చేస్తుంటుందా సంస్థ, ఫైనల్ రిపోర్టే చెప్తుందా? మనకి వీళ్ళు 14 days ఏమేమి చేస్తున్నారో వాళ్ళు నాసా కంట్రోల్ సెంటర్స్ తోటి 24 hours వాళ్ళు టచ్లోనే ఉంటారు. ఓకే, అంటే 24 hours వాళ్ళు మాట్లాడుతున్నారనే కాదు, ఆ కమ్యూనికేషన్ లైన్స్ ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఉన్న వాళ్ళు 7, వీళ్ళు 4. ఈ 11 మంది ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏం కావాలి, ఏమేమి జరుగుతుంది. యాక్చువల్గా ఈ స్పేస్ క్రాఫ్ట్, మన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఎక్కడుంది భూమి మీద, అది భూమిని ఎలా చూస్తుంది, భూమి మీద ఎలాంటి ఫోటోగ్రాఫ్స్ చేస్తుంది, ఇవన్నీ కూడా కంటిన్యూస్గా లింక్ ఉంటుంది. ఓకే, వీళ్ళు చేస్తున్నది అప్పటికప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు కదా. వీళ్ళు సపోజ్ జర్మినేషన్ ఎలా జరుగుతుంది అనేది ఒక 14 days స్టడీ అయిపోయిన తర్వాత ఆయన ఫైండింగ్స్ని ఒక రిపోర్ట్ రూపంలో, ఆ ఎక్స్పెరిమెంట్ ఎవరైతే స్పాన్సర్ చేశారో దాని ఓనర్స్ ఎవరో, ఏ యూనివర్సిటీనో, ఏ ల్యాబ్ ఎవరో అయి ఉంటారు కదా, అది వాళ్ళకి సంబంధించిన అంశం. ఓకే, ఎందుకంటే వాళ్ళు ఆయనకు ఆ రెస్పాన్సిబిలిటీ ఇచ్చుంటారు. నాట్ ఫర్ ఎవ్రీబడి. అయితే ఆయన అనుభూతులు అందరితో పంచుకోవచ్చు. ఓకే, ఎందుకంటే దాంట్లో ఇట్స్ నో లాంగర్ ఏ సీక్రెట్. ఇలా 255 మంది, వీళ్ళ 4తో కలిపి దాదాపుగా 260 మంది ఆల్రెడీ వెళ్ళారు, వచ్చారు. కొంతమంది మల్టిపుల్ టైమ్స్ వెళ్ళారు. సో ఐఎస్ఎస్లో లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఈజ్ ఎ నోన్ థింగ్. బట్ ఐఎస్ఎస్లో ఇండివిజువల్ సైంటిస్టులు, ఆస్ట్రోనాట్స్ ఏం చేస్తున్నారనేది ప్రాబబ్లీ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీబడి. అది వాళ్ళ స్పాన్సర్, అంటే ఎవరైతే ఆ పని వాళ్ళకి అప్పచెప్పారో వాళ్ళకి సంబంధించిన అంశం అయ్యి ఉండొచ్చు. ఫైనల్గా ఒకటి చెప్పండి, ఈయన 2 అంటున్నారు. మొదట ఆయన ఎవరు పంపించారు, ఎలా వెళ్ళారు, అప్పుడు ఏం చేశారు? ఇందిరాగాంధీ గారి టైంలో, అంటే మనకి స్పేస్ ప్రోగ్రామ్ ఉంది అప్పటికే 1984. అప్పుడు 81, 82లో సెలెక్ట్ అయ్యి 84లో ఆయన వెళ్ళినట్టున్నాడు. సబ్జెక్ట్ టు కరెక్షన్. మనకి ఇదే ప్లాను, మనం కూడా ఏదో ఒక రోజుకి మనం పంపించలేదు ఇస్రో నుంచి.
ఇస్రో కాదప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తరఫున ఆయన కూడా పైలటే. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తరఫున హీ వాజ్ నామినేటెడ్ టు బి ఏ కాస్మోనాట్. ఓకే ఓకే. అంతరిక్షంలోకి వెళ్ళి ఆ అనుభూతిని మనకు చెప్పడం కోసం మన మనిషిగా. అప్పుడు ఆయన రష్యన్స్ ట్రైన్ చేసి రష్యన్స్ వాళ్ళ టీంలో భాగంగా తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయన ఏమన్నాడు, అక్కడే కదా ఆయన ఫేమస్ కొటేషను, సారే జహా సే అచ్చా హిందుస్థాన్ హమారా అని చెప్పేసి ఇందిరాగాంధీ గారితో ఫోన్లో మాట్లాడిన పెద్ద న్యూస్ అది. సో అది ఓన్లీ టు ఫీల్ స్పేస్లోకి వెళ్తే ఎలా ఉంటుంది అని అనుభూతి కోసం మన భారతీయుడు కూడా స్పేస్లోకి వెళ్ళాడు అన్నదానికోసం. అంతకు మించి ఆయనకి ఇమీడియట్గా ఒక మిషన్ అంటూ ఏం లేదు. మళ్ళీ మనకి ఇమీడియట్గా అవసరం ఎప్పుడు వచ్చింది, మనకి కావాలి అనుకున్నది 40 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఇవాళ మన ఓన్ మనకి గగనయాన్ అనే ఒక మిషన్ ఉంది. మనం చంద్రుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి డైరెక్ట్గా చంద్రుడి దగ్గరికి వెళ్ళడం అనేది కాకుండా ఫస్ట్ గగనయాన్ పెట్టుకున్నారు. అసలంటూ వెళ్ళి సేఫ్గా తిరిగి రావటం స్పేస్లోకి, లేదు స్పేస్లోకి వెళ్ళి భూమి చుట్టూ కొన్ని రౌండ్స్ వేసి తిరిగి రావడం. ఆ తర్వాత స్టెప్ ఏంటంటే ఇక్కడ కాదు, మనం చంద్రుడి దాకా వెళ్ళటం, అక్కడ ల్యాండ్ అవ్వటం, అక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ వెనక్కి రావటం, మళ్ళీ భూమి చుట్టూ తిరిగి భూమిలోకి ఎంటర్ అవ్వటం, భూమి అట్మాస్ఫియర్లోకి. ఇదంతా జరగాలంటే మరి మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇవాళ మనకి రాకెట్స్ ఉన్నాయి, మనకి స్పేస్ క్రాఫ్ట్ లేదు. సో అంటే వీళ్ళు కూర్చోడానికి, వీళ్ళు ప్రయాణం చేయడానికి దాన్ని తయారు చేసుకుంటున్నాం. సో అది కూడా ఉందనుకోండి, అంటే ఇవాళ ఫాల్కన్ ఉన్నట్టుగా మనకి జిఎస్ఎల్వి ఉంది, LEM-3 అంటున్నాం. ఇవాళ వాళ్ళకి డ్రాగన్ ఉన్నట్టుగా మనకి ఈక్వలెంట్ లేదు. సో దాన్ని డెవలప్ చేస్తాం. దాన్ని డెవలప్ చేసేటప్పుడు మనం ఊహించుకుని థియరిటికల్గా ఆలోచించి వాళ్ళు అలా చేస్తున్నారేమో ఇలా చేస్తున్నారేమో అనుకోవటం ఒక పద్ధతి అయితే, డైరెక్ట్గా మనిషి ట్రైన్ అయ్యి దాంట్లో వెళ్ళి వచ్చి అప్పుడు ఆయన అనుభూతులు కూడా జోడవుతాయి కదా. అండ్ ఆల్సో హీస్ హైలీ క్వాలిఫైడ్ ఏరోస్పేస్ ఇంజనీర్ అయినా. శుభాంశు BSc వరకేమో కంప్యూటర్ సైన్స్ చేసుకున్నాడు, అది కూడా ఇక్కడ NDAలో, నేషనల్ డిఫెన్స్ అకాడమీ. మనం అంటాం కదా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అందరూ IIT అంటారు. నిజంగా రియల్ ఛాలెంజ్ ఈజ్ NDA. UPSC వాళ్ళు కండక్ట్ చేస్తారు. డైరెక్ట్గా మీరు మిలిటరీలో ఆఫీసర్ గ్రేడ్కి వెళ్ళిపోతారు దాని ద్వారా. సో NDAకి వెళ్ళాడు, దాంట్లో బేసిక్ డిగ్రీ కావాలి కాబట్టి BSc కంప్యూటర్స్ చదువుకున్నాడు. వెంటనే ఏం చేస్తారు వాళ్ళు, దే విల్ బి డ్రాఫ్టెడ్ ఇంటూ డిఫరెంట్ స్ట్రీమ్స్. మీరు ఆర్మీనా, నేవీనా, లేదనుకుంటే ఎయిర్ ఫోర్సా. హీ వాజ్ సెలెక్టెడ్ టు బి ఏ పైలట్ ఇన్ ఎయిర్ ఫోర్స్. అలా ఎయిర్ ఫోర్స్ పైలట్గా ట్రైనింగ్ ఇచ్చారు ఆయనకి. అదైన తర్వాత మళ్ళీ IISc బెంగళూరులో MTech చదువుకున్నాడు. అక్కడ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు. ఇక ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అయిన తర్వాత ఈ ఆస్ట్రోనాట్ ఎందుకు కాకూడదు అనే ప్రయత్నంలో భాగంగా హీ వాజ్ సెలెక్టెడ్. సో అప్పుడు యూరి గగారిన్ సెంటర్లో ట్రైనింగ్ అయిపోయింది. తర్వాత ఈ యాక్సియంలో ట్రైనింగ్ అయింది, నాసా వాళ్ళ దగ్గర ట్రైనింగ్ అయింది, SpaceX దగ్గర అయింది. ఇవన్నీ ఈ లైన్ అంతా వచ్చేసి ఫైనల్లీ హీఈస్ ఫ్లయింగ్. అలా చూసుకుంటే మనకి ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కింద లెక్క. ఇది ఒక క్వాంటమ్ లీప్ ఇది ఫర్ ఇండియన్స్. కాబట్టి మన రిప్రజెంటేటివ్గా ఒక భారతీయుడిగా we can definitely say he is the first man to be on ISS. He is the first man going to be on Gaganyaan mission. Hopefully చంద్రయాన్ కూడా ఈయనే పనికి వస్తాడు, ఈయనే ఉంటాడు. అలా. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే భారతదేశం అంతరిక్ష రంగంలో చేస్తున్న పరుగులలో ఒక కీలకమైనటువంటి అడుగు ఇప్పుడు ఆరంభమైంది. ఇది భవిష్యత్తులో చంద్రుడి మీదకి మనం వెళ్తే చేసే ప్రయోగాలు ఎలా ఉంటాయి అన్నదానికి ఒక ఆరంభం కాబోతుంది.